Watch full episodes on Jio Hotstar. చాలా రోజుల తర్వాత మనుషులను చూస్తున్నాను. లేదు లేదు, మ్యూజిక్ ని ఆపేయ్. నేను మ్యూజిక్ ప్లే చేయొద్దు అన్నాను కదా. అరే, ఆ వేర్లు అందరినీ హిప్నోటైజ్ చేసేసాయి. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? త్వరగా కిందకి దిగండి, అవి మిమ్మల్ని తినేస్తాయి. అరే తమ్ముళ్ళారా, నా సహోదరులారా, నా కాళ్ళు కూడా నేను తిప్పలేకపోతున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందిరా బాబు? ఈ వేర్లు మిమ్మల్ని తినేయబోతున్నాయి. త్వరగా దిగండి. పెద్దనయ్య, ఇక మీదట ట్రీ రోడ్స్ ఏమనుకుంటుంది అదే జరిగిపోతుంది. కాపాడన్నయ్యా. అందరూ దగ్గరికి రండి. రేపు బతుకుంటావో లేదో పత్లు దగ్గరికి రా. మనం జీవితానికి చర్మాంకానికి వచ్చేసాం. మోటు నా మిత్రమా, నువ్వు నాకు ఎంత విలువైన వాడివో అలాగే నీ కన్నీరు కూడా నాకు చాలా విలువైనది. ఆ కన్నీటి శక్తి వల్ల ట్రీ రూట్స్ తగలబడిపోతున్నాయి. ఏడు, ఇంకా ఏడు, బాగా ఏడు. నీ మనసులో ఉన్న వేదనంతా వెళ్ళగక్కు. బాగా ఏడు, ఏడు. మీరందరూ ఒకటిగా కలిసి ఏడవండి. ఇంకా ఎక్కువగా ఏడవండి. మీ కన్నీళ్లతో ఆ వేర్లు మిమ్మల్ని వదిలిపెడతాయి. అయ్యా బాబోయ్, ఎట్లా నేను పోతున్నాను. పత్తులు, భయంతో నా కన్నీళ్లు ఎండిపోయాయి అనుకుంటాను. బయటికే రావటం లేదు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలనుకుంటా. అరే, నా చేతులు ఏమైపోయాయి? ఇక వెళ్దాం రండి. అరే, ఈ మనుషులు ఎక్కడి నుంచి ఈ వచ్చారు? మనుషులు ఎక్కడి నుంచి ఎవరు వచ్చారు? వీళ్ళు? అసలు ఎవరు ఎక్కడి నుంచి వీళ్ళంతా? వచ్చుంటారు? ఇన్నోసెంట్ ఫ్లవర్, వీళ్ళందరూ చప్పట్లు ఎలా కుడుతున్నారంటే మనం వచ్చే విషయం వీళ్ళకి ముందే తెలిసినట్టుగా కుడుతున్నారేంటి? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎన్నో బర్డ్స్ అండ్ యానిమల్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి చెప్పుంటుంది. రండి, కెంగురు పరిచయం చేస్తాను. కింగ్కి జై. మీరందరూ నా అతిథులు. మనం తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. ముందుగా మిమ్మల్ని సత్కరించడానికి నాకు అవకాశం కల్పించండి. మీకోసం ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. విను,
బాగా నిద్ర వస్తుంది మోటు. ఇలా రండి, ఆ చెట్టు వెనకాల ట్రాక్టర్స్ అన్ని కూడా దాక్కుని ఉన్నాయి చూడండి. అవి ఎవరినైనా వేటాడాలంటేనే ఆ చోటుకు వస్తాయి, ఎందుకంటే ఒకరి వేటను అవి చేజిక్కించుకుంటాయి. ఒకవేళ ఇలా అయి ఉంటుందా? సన్ఫ్లవర్ కూడా మనల్ని వేటాడడం కోసమే ఇక్కడికి తీసుకొచ్చి ఉంటుందా? జట్కా, గసిడేరామ్, చింగన్ సార్, మోటు లేవండి, మనం ప్రమాదంలో ఉన్నాం. అరే మిత్రమా, సహోదరుడా, జ్యూస్ తాగిన తర్వాత నా తలంతా తిరుగుతుందిరా బాబు. వాళ్ళు జ్యూస్ లో ఏదైనా కలిపారా ఏంట్రా? లగేతో నేనేమనుకున్నానంటే నా తల మాత్రమే తిరుగుతుందేమో అనిపించింది. ఇన్నోసెంట్ ఫ్లేవర్. చెప్పు మోటు, పార్టీ ఎలా ఉంది? పార్టీ సంగతి వదిలే, మమ్మల్ని అందరినీ మోసం చేసి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో మర్యాదగా చెప్పు. నేను చెప్తాను. తను చేసింది సరైన పనే. తనే మిమ్మల్ని మొదటగా చూసింది కాబట్టి మిమ్మల్ని తినే అవకాశం తనకి నాకు మాత్రమే ఉంది. తను మిమ్మల్ని కాపాడి ఇక్కడికి తీసుకువచ్చింది. ఏంటి సన్ఫ్లవర్, హెల్ప్ పేరుతో మమ్మల్ని మోసం చేసావా? సారీ, నా వల్ల తప్పు జరిగింది. నేను నిజంగా అలాగే అనుకున్నాను, కానీ మీలాంటి మంచి వాళ్ళతో నేను అలా ప్రవర్తించను. నేను తనతో మిమ్మల్ని వదిలేద్దామని చెప్పాను. అయినా వదిలేస్తే మీరెక్కడికి పారిపోలేరు, ఎందుకంటే చాలా కాలం తర్వాత మాకు తినడానికి మనుషులు దొరికారు. మిమ్మల్ని విడిచిపెట్టలేము. నో, నాట్ అట్ ఆల్. ఈరోజు ఇది మా ఆనందకరమైన రాత్రి. కింగ్ రాజా, మహారాజా, ఎవరైనా సరే ఈ చింగాన్ని తినడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. మమ్మల్ని వెళ్ళనివ్వు. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు. సారీ ఇన్స్పెక్టర్, సారీ. ఇక్కడ ఈ మహారాజు చెప్పిందే చట్టము. చూడండి, వీళ్ళని నా డైనింగ్ టేబుల్ కి తీసుకురండి, తొందరగా తీసుకురండి. అయ్యమ్మా, వద్దొద్దొద్దొద్దొద్దు. పరిగెత్తండి, అందరూ నా వెనకే రండి. నేను మీకు దారి చూపిస్తాను. పరిగెత్తండి. త్వరగా రండి. ఆగండి. నేను ఏదో ఒకటి చేసి తీరాలి. లగేతో డైరెక్ట్ గా మమ్మల్ని డైనింగ్ టేబుల్ మీద పడుకోబెట్టేశారా? అతులు, దుమ్ము రేగ్గానే అందరూ నాతో పాటు వచ్చేయండి, సరేనా? ఈ పొగ ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని తొలగించండి. పరిగెత్తండి. పోయి వాళ్ళని పట్టుకోండి. ఆహారం మన నుంచి పారిపోతోంది. పరిగెత్తండి. లగేతో, పరిగెత్తండి. లగేతో, వెళ్ళండి.
అందరూ ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. పదండి వెళ్దాం. ఓయమ్మా, ఇప్పుడు మీ వెనక మీ ముందు ఎటు చూసినా ప్రమాదంగానే ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? కొండపైకి వెళ్ళి తీరాలి. పదండి వెళ్దాం. రండి. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది, ఎంతో అందంగా ఉంది. తర్వాత పిల్లలు. గురూజీ చూడండి, నేను మనుషుల్ని తీసుకొచ్చాను. ఇన్నోసెంట్ ఫ్లవర్, నీకు తెలియదని అనుకుంటాను. ఏ అబద్ధం చెప్పి వీళ్ళని నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావో నిజం చెప్పాలంటే ఆ అబద్ధమే చాలా పెద్ద నిజం. అలాగని మన గ్రంథంలో రాసి ఉంది, మనుషులే మనం బాగుపడడానికి సాయం చేస్తారని. ఎలాగా మనుషులు దాన్ని ఎలా సరి చేయగలరు చెప్పండి. అసలు మీకు ఎలా జరిగిందో చెప్పండి. చాలా కాలం క్రితం మేమంతా కలిసిమెలిసి సంతోషంగా జీవించే వాళ్ళం. ఎవరు ఒకరినొకరు తినేవాళ్ళం కాము. అప్పుడు ఇక్కడ ఒక కరువు వచ్చింది. చెట్లు మొక్కలన్నీ ఎండిపోవడం ప్రారంభించాయి. మేమంతా ఒక్క చుక్క నీటి బొట్టు కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేది. దాని ఫలితంగా అందరి మనసుల్లోకి చాలా ప్రమాదకరమైన ఆలోచనలు వచ్చేవి. తమను తాము కాపాడుకోవడానికి ఎవరికి ఏది దొరుకుతుందో దాన్ని తిని బ్రతికే వాళ్ళు. కానీ ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నాయి కదా. ఆ మేఘాలకు మాపై కోపం ఎందుకో వాటికే తెలియాలి. వస్తాయి మళ్ళీ వెళ్తాయి, వస్తాయి మళ్ళీ వెళ్తాయి. జీవితం మీద ఆశ కల్పించి అలా ఎందుకు చేస్తున్నాయో అర్థం కావడం లేదు. ఎప్పుడు ఇక్కడ వాన కురవలేదు. బతులు, సింగం గారు, పెద్దనయ్య, త్వరగా రండి. ఏమైంది మోటు? ఎందుకంత గట్టిగా అరిచావు నువ్వు? అలా చూడండి. అరే, మేఘాలు. పెద్దన్నయ్య, ఎన్ని మేఘాలున్నాయో చూడండి. ఈ రోజు తప్పకుండా వర్షం పడే తీరుతుంది. మీరు మీ గ్యాడ్జెట్ పెట్టుకొని ఏదన్నా చెయ్యండి త్వరగా. అరే మోటు, నా మిత్రమా, సహోదరుడా, నీ ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు ఇలాంటిది ఏదో తయారు చేయాలనిపిస్తుంది. అయ్యా బాబు, మేఘం నుంచి వర్షం స్ప్రే చేసినట్టుగా. అయ్యమ్మా, అయితే ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? ఇట్స్ మెడిసిన్ టైం. చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళు మన కోసం వెతుక్కుంటూ ఈ కొండ పక్కకి వచ్చేశారు. వాళ్ళందరినీ పట్టుకోండి. ఎవ్వరూ తప్పించుకోవడానికి వీల్లేదు. ఆ ఇన్నోసెంట్ ఫ్లవర్ ని కూడా వదలొద్దు. బతులు, పెద్దన్నయ్యకి మెడిసిన్ తయారు చేయటంలో మీరు హెల్ప్ చేయండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఏంటి? అయ్యమ్మా మోటు, నువ్వు ఒంటరిగా లేవు. మై నేమ్ మిస్ సింగం. నేను ఇప్పుడు అందరి సంగతి తేల్చేస్తాను. అయ్యో చింగం గారు, చింగం గారు. అయ్యమ్మో, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అమ్మా, మోటు, పెద్దన్నయ్య,
మీ పని ఎంతవరకు వచ్చింది చెప్పండి. అరే మిత్రమా సహోదరుడా నా మోటో ఇంకా టైం పడుతుందయ్యా. ఓకే పెద్దన్నయ్య, పని ముగించండి. టైం స్టార్ట్. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అరే నా పేషెంట్స్ మీద ఒట్టేసి చెప్తున్నానయ్యా, నా మెడిసిన్ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.